అమెరికా న్యూజెర్సీలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 18 ఏళ్ల భారతీయ సంతతి యువకుడు చేసిన ఘోర నిర్లక్ష్యం శ్రీపతి దీప ప్రాణాలను బలి తీసుకుంది. గత సోమవారం ఉదయం రారిటన్ పరిధిలోని రూట్ 202 ఫస్ట్ అవెన్యూ జంక్షన్ దగ్గర దారుణం జరిగింది. బెల్లేమిడ్కి చెందిన సిద్ధార్థ ప్రసాద్ సూరపనేని అనే 18 ఏళ్ల యువకుడు తన జెన్సన్ ఎస్యూవీ వాహనాన్ని అత్యంత ప్రమాదకర రీతిలో నడిపాడు. రెడ్ లైట్ సిగ్నల్ ని తీవ్రంగా ఉల్లంఘిస్తూ వచ్చి ఎదురుగా వస్తున్న అకురా ఎస్యూవీ డోర్ ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో అకురా ఎస్యూవీ నడుపుతున్న దీప బ్రిడ్జ్ వాటర్ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి ముందు కూడా సిద్ధార్థ సూరపనేని రూట్ 202 పై రాంగ్ రూట్లో రోడ్డుపై ఉన్నవారిని భయాందోళనకు గురిచేసేలా కారు నడిపినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు వదిలేసి కాలినడకన పారిపోవడానికి ప్రయత్నించిన సిద్ధార్థని రారిటన్ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిపై సెకండ్ డిగ్రీ వెహికులర్ హోమిసైడ్ కేసు నమోదైంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అతన్ని సామర్సెట్ కౌంటీ జైలుకి తరలించనున్నారు. వాస్తవంగా వాళ్ళు 2008 నుంచి అమెరికాలోనే ఉంటున్నారు వాళ్ళు. అయితే ఈరోజు ఉదయం అబ్బాయి న్యూయార్క్లో పనిచేస్తాడు. న్యూజెర్సీలో నుంచి రైల్వే స్టేషన్కు వెళ్ళి మా కోడలు అతన్ని రైల్వే స్టేషన్లో వదిలేసి వెనక్కి వస్తున్నప్పుడు ఒక సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడిన తర్వాత ఆమె కొంచెం ముందుకు కదిలింది. ఆ వెంబడే ఎవరో అతను అటువైపు నుంచి వచ్చి హిట్ చేసి పారిపోయిండు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె హాస్పిటల్కి తీసుకుపోతే మరి తర్వాత ఏమైందో ఇంకా తెలియదు. అదేదో క్రిమినల్ కేసు అయింది అని చాలాసేపటి తర్వాత ఆమె మరణించినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.